విశాఖలో జాయ్ జమీమా హనీ ట్రాప్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్స్ లో బాధితులు ఫిర్యాదులు చేశారు. వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు సైతం జమీమా ఉచ్చులో పడ్డారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి జమీమా లక్షల్లో వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. యాప్ డెవలపర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పరిచయం చేసుకుంటూ ట్రాప్ చేస్తున్నట్టు చెబుతున్నారు బాధితులు. జమీమాతో పాటు ఆమె ముఠా సభ్యులను సైతం అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసు జాయ్ జమీమా నిందితురాలు. ఈ కేసు సంబంధించి ఇప్పటికే విశాఖలో పలు కేసులు నమోదయ్యాయి. బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కానీ ఫస్ట్ టైం ఒక బాధితురాలు మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. తనకు ఏ విధంగా జరిగింది, నేను కూడా హనీ ట్రాప్ బాధితురాలు అని చెప్పేసి ఒకసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా ఈ జాయ్ జమీమా వాళ్ళని సంప్రదించింది, ఎటువంటి మోసానికి గురి చేసిందండి. మేడం, ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. సుమారు 5-6 కేసులు కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మీకు జరిగినటువంటి అన్యాయం ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఎందుకు వచ్చారండి? ఇలాంటివి ఇంకొకరికి జరగకుండా ఉండడం గురించే నేను ముందుకు రావడం జరిగింది. ఎప్పుడు కూడా అమ్మాయిలే మోసపోతారు అని మనం ఎప్పుడు వింటాము. అమ్మాయిల మీద సింపతి ఎప్పుడు చూపిస్తా ఉంటాము. ఫస్ట్ టైం అంటే నేను చాలా పబ్లిక్ పర్సన్ని. అలాంటి పబ్లిక్ పర్సన్ ని నా ఫ్యామిలీలోనే, అంటే నేను ఎక్కడో ఏవో జరుగుతున్నాయని విని ఒకరికి ఏదో అడ్వైస్ చేసే నేనే నా ఫ్యామిలీలో నాకే జరగడంతో అసలు నేను అవాక్ అయిపోయాను. అంటే ఇంత మనం సోషల్ గా ఉండటం కూడా ఈ రోజుల్లో చాలా తప్పు. మనం ఏంటి అనేది ఎక్స్పోజ్ చేయడం వల్ల పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తున్నారు ఇలాంటి హనీ ట్రాప్స్ చేసి అని నేను చాలా అనుకున్నాను. అలానే అంటే ఎవరైతే జమీమా ఉందో జాయ్ జమీమా మీకు ఏ విధంగా సంప్రదించింది? మీ అబ్బాయికి మోసం చేసిందా, లేదంటే ఏ విధంగా జరిగిందండి చెప్పండి. ఇదేంటంటే ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ చేస్తామని వచ్చారు మా దగ్గరికి. రావటం విత్ ఇన్ 2-3 డేస్ లోనే బాబుని పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పటం. నేనేంటంటే ఏంటి ఇంత త్వరగా ఒక ఇదిలోనే ఇంత ఇదిగా చెప్పేయటం ఏంటని చెప్పి నేను ఒప్పుకోలేదన్నమాట. సరే మా అబ్బాయితో అయితే మేము చెప్పాము, లేదమ్మా చూద్దాము, ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ ఏంటో అన్ని చూసుకొని చేసుకుందాము, చేద్దాంలే. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా క్యాస్ట్ ఫీలింగ్ గానీ మాకేం లేదు. ఎందుకంటే పిల్లల్ని మేము అలా పెంచాం. ఈవిడ చాలా మందికి కూడా ఇదే విధంగానే మోసం చేసింది. కొంచెం మొత్తం మంది ఇచ్చి వాళ్ళని ట్రాప్ చేయడం, వాళ్ళతో పర్సనల్ గా ఫొటోస్ తీయడం ఇలా చేసింది. అటువంటి పరిస్థితి మీకు ఎదురైందా మీ అబ్బాయికి? సేమ్. ఇప్పుడు బాబు యుఎస్ లో ఉన్నాడు. ఉన్న అబ్బాయిని 15 రోజుల్లో యుఎస్ నుంచి వైజాగ్ వితౌట్ మాకు ఇన్ఫార్మ్ చేయకుండా రప్పించి రూమ్ లో బ్లాక్ చేసి మత్తు మందులు ఇచ్చి బాబుని బ్లాక్ చేసి పెట్టించింది. దగ్గర ఒక ఈ 10-12 డేస్ లోనే బాబు దగ్గర నుంచి పూర్తిగా ఒక 10 to 12 lakhs అనేది అమౌంట్ తీసేసుకుంది. 5th ఇమీడియట్ గా మాకు వెంటనే ఏ రోజైతే బాబు నాకు ఇన్ఫార్మ్ చేశాడో వెంటనే సిపి గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి నిజంగా సిపి గారు అంటే మా అబ్బాయి ఇన్ఫార్మ్ చేశాడు నాకు, సిపి గారి దగ్గరికి వెళ్తాము అంటుంది అని. అందుకే నేను అక్కడికి వెళ్ళి కూర్చుందామని చెప్పి నేను వెళ్ళేటప్పటికి పట్టుకున్నాను. ఏమి కావాలి అనుకోవడం సంగతి తర్వాత అండి. ఇలాంటి అమ్మాయి బయట తిరగటం వల్ల నిజంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇలాంటి ప్రాబ్లం ఎవరికి రాకుండా ఉండాలి అంటే వీళ్ళ మీద సరైన చర్య తీసుకోవాలి. ఈ అమ్మాయి ఇదే కాకుండా డ్రగ్స్ మాఫియా ఉందని, సమ్ యాప్స్ ఇంకా ఏవో ఉన్నాయని, చాలా రకాలుగా ఇంకా అమ్మాయి మీద మర్డర్ కేసులు ఉన్నాయని ఏవో వస్తున్న అభియోగాలు నిజంగా ఎంతవరకు కరెక్ట్ అనేది తీసి మొత్తం డీటెయిల్ గా తీసి అమ్మాయిని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఇందాక ప్రెస్ మీట్ లో చెప్పారు, మాజీ ఎంపీ హర్ష కుమార్ గారి నుంచి ఒక టాపిక్ తీసుకొచ్చారు. ఆయనకి దీనికి ఏంటి సంబంధం? ఆయన రాజమండ్రిలో ఉంటారు. ఆయనకి ఇంత ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయి గురించి చెప్పాల్సిన అవసరం మరి ప్రెస్ మీట్ లో సిపి గారు మా దగ్గర అమౌంట్స్ తీసుకున్నారని, మమ్మల్ని ఏదో ఇది చేశారని ఆయన ఏదో చెప్పుకొస్తున్నారు కదా. అసలు అతనికి ఏమీ తెలియదండి. కామన్ గా అతను అందులో కూడా పేరు ఏదో తీశారు, ఆడారి తులసిరావు గారని. వాళ్ళు మేము అసలు ఏంటి మాకు తెలియనే తెలియదు. అసలు అంటే ఆయన పొలిటికల్ గా ఎందుకు దీన్ని ఇది చేస్తున్నారో కూడా మాకు తెలియదు. మరి అతను ఏమైనా ఇందులో ఏమైనా భాగ్యస్వాములా ఏంటి అనేది నాకు తెలియదు. మరి ఇంకా ఈ కేసు వెనక, ఈ అమ్మాయిల వెనక ఎవరు నడిపించారనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజాలు బయట పెట్టాలని చెప్పి బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, విశాఖ నుంచి.